గాలి వేరే రాష్ట్రం నుంచి పడ్డది అందుకని. ఒక్క నిమిషం తీసావా నా దాంట్లోకి వెళ్ళి ఏం కనపడుతుందని వీడు దిగబడ్డాడు. నాకు కనిపించలేదు, ఉదయం కనిపిస్తుంది. ఉదయ్ నువ్వు తీస్తావా ఉదయ్ పట్టుకుంటావా ఇక్కడ ఆల్రెడీ ఆ చేతిలో ఉంటుంది పట్టుకోవడానికి ఏముంది ఆకాశం దీమా చాలు. ఎక్కడ ఆకాశం నువ్వు చెప్పాలి మా కూర్చొని ఆకాశం ఉరుములు గిరుములు పడుతున్నాయి. గోత వస్తుందా చూస్తారా పోతా. గుట్టరా ఇప్పుడు ఆ సముద్రం దగ్గర ఉంటే ఎట్లుండేదో. నీకు బాగా ఎక్సైటింగ్ ఉంది కదరా ఇందాక దాకా లాగితే కానీ రాలేదు అప్పటిదాకా కూడా. కాదు ఇప్పుడు సముద్రం దగ్గర ఎలా ఉంటుందండి? సముద్రం దగ్గర ఎలా ఉంటుంది? ఫోన్ మాట్లాడతాడు ఆయన. చెప్పండి మరి దారుణమైన ఇది మాత్రం మనం ఎప్పుడు ఎక్స్పీరియన్స్ కాలేదు. గోవా కంటే నమ్మలాగా ఉంది అసలు ఇది. అది కాదు నిజంగానే ఇది ఇది తొలకరింపు అంట మనకి ఎటువంటిది ఇది చివరాఖరి పలకరింపే మన పలకరింపు ఇది అందరికి ఇది పలకరింపు ఇది అయ్యా ఇది మన పలకరింపు మన సంవత్సరం చిలకరింపు జల్లరింపు అంటారు జల్లరింపు అవుతుంది. వైశాఖమాసం వచ్చేవాడికి వర్షం పడుతుందండి. ఎట్లుంటుందన్నా మీరు అసలు నిజంగా ఇట్లకెళ్ళి వేల వర్షాలు పడ్డాయి అసలు. ఇంకా అది కాదు ఇట్లా వర్షాలు ఒకరు ఇప్పుడు ఈ దానికి వస్తున్నాం రోజు వరకు తెచ్చిన పరిస్థితి కదా. కానీ మేము మాకు వచ్చేటప్పుడు ఈ పక్కన గట్టు కనపడలేదండి. ఇప్పుడు అయితే మీరు గుడికి వచ్చారా? గుడికి రాలేదు, వేరే దారిలో నుంచి వచ్చి గట్టి కనపడలేదు. మీరు తప్పు వచ్చారు. బీచ్కి వెళ్ళి అవతల వంతులు తగులుతుంది టర్నింగ్ తిరిగేట. అవును అవును ఆ వంతునప్పుడు అటు వెళ్తే అటు డైరెక్ట్ కోర్టుకి వెళ్ళిపోయేవాడు. మీరు ఊళ్ళోకి వచ్చేపాటికి మీకు రూట్ కొత్త మీరు వచ్చిన రూట్ వేరే అప్పుడు వెళ్ళే రూట్ వేరే. అవునండి ఈ గట్టు మాకు కనపడలేదు, మాకు అదే భయం వేస్తుంది. ఈ గట్టు కనపడలేదు, ఎక్కడికి వెళ్తామో అర్థం కాలేదు. రెండు రూట్లు ఉన్నాయండి. ఇట్లా పోతే ఇది ఊళ్ళో చూసుకుంటూ పోతుంది. ఇది అటు డైరెక్ట్ కాలం అమ్మటే ఈ గట్టి తర్వాత ఏముంటది కృష్ణా నది అండి. అది నీళ్ళు నదా అది మన పులిగడ్డ దగ్గర నుంచి చూసారా? ఓకే ఇక్కడ నుంచి పోయి సముద్రం సముద్రంలో. ఓహో కృష్ణా నది అండి. పులికట్టి ఇక్కడ ఉంది అవుదా? అరే ఇదేదో వచ్చింది చూసుకో. డైరెక్ట్ రోడ్డు బాగానే ఉంటది కదండి, అక్కడ వరకు అయితే ఉంటది కదా. ఇక్కడ అంతా బాగా రైట్ రోడ్. అరే బాబు నువ్వు స్పీడ్ పోనీయకయ్యా, కొంచెం గుంట